సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మా ఆత్మగౌరవం, మా ఆత్మనినాదం, మా కుల మూలపురుషుడు, ఆద్యుడు, దైవం, ప్రపంచ మానవాళికి దైవమైనటువంటి ధనవంతరి ఒక దినోత్సవం. మరి ఈ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీన ధనవంతరి మహోత్సవం జరుగుతుంది. అది రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మాట్లాడుకొని మరి వారి స్థాయిలో వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వారికంతా కూడా తెలపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మా స్టేట్ నాయకత్వం గైడెన్స్తో మరి ఈరోజు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి కదిరిలో ప్రతి ఒక్క అంశానికి మా కులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాచరణ జరిగినా కూడా నేనున్నాను, మీ తమ్ముడుగా, అన్నగా, సోదరునిగా అనేటువంటి ఆలోచన విధానంతో ముందుండి మాకు ప్రోత్సహిస్తున్నటువంటి అన్నగారికి ఈరోజు అడిగాము. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నేను చేరవేస్తాను అని చెప్పారు. మరి ధనవంతరి ఈ నెల 18వ జరిగేటువంటి మహోత్సవం రాష్ట్ర పండుగగా జరుగుతుందని ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా దీనికి నాంది, ధనవంతరి మహోత్సవానికి నాంది అనేటువంటిది శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా విజయవాడలో విచ్చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఆ కార్యాచరణ అలాగుంటే మా కదిరి నియోజకవర్గంలో మాకి 12 సెంట్ల స్థలం, మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సహాయ సహకారాలతో 12 సెంట్ల స్థలం మా పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఆ ఒక్క 12 సెంట్ల స్థలం తీసుకున్నాము. ఆ స్థలం నందు భవనం తలపించాలనేటువంటిది మా యొక్క ఆశ శుభరాశగానే ఉంది. మరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి మా సంఘీయుల్ని పిలిచి గతంలో భూమి పూజ కూడా చేశాం. ఏదా రాజా తజా ప్రజ అనేటువంటిది ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మాట్లాడుతూ మరి మన శాసనసభ్యులు గారికి అడగడం జరిగింది, అయ్యా మా పరిస్థితి ఇట్లుందన్నా అని. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు, మీకు కావాల్సినటువంటి సదుపాయాలు నేను కల్పించే సిద్ధంగా ఉన్నాను, మీరే అందిపుచ్చుకోలేకపోతున్నారు అనేటువంటిది ఆయన చెప్పారు. దానికి చాలా సంతోషము. మరి ఎస్టిమేషన్స్ అనేటువంటివి ఏవైతే దానికి సంబంధించినటువంటి ఆ 12 సెంట్ల స్థలంలో ఎస్టిమేషన్ తీసుకొని రావండి ప్రభుత్వము ఖచ్చితంగా సహకరిస్తుంది, నేను కూడా సహకారం అందిస్తానని చెప్పారు. మరి ఆయనకి ప్రత్యేకంగా మా కుల బాంధవ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ నెల 18 జరగబోయేటువంటి ధనవంతరి మహోత్సవానికి ఆయనను కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇంట్లో కూడా చెప్పాం, ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాం. ధనవంతరి మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఆడవారితో మగవారితో కదిరిలో ఉన్నటువంటి దాదాపు మనకి 1500 నుండి 1800 మంది నివాసం ఉన్నాం. మనకి ఏదైనా సంఘటన జరిగితే కేవలం 100-150 మంది మాత్రమే కనబడుతున్నాం. మన ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది కాబట్టి అందరూ కూడా వస్తారని ఆశిస్తూ ఈ నెల 18వ తేదీ జరగబోయేటువంటి ప్రోగ్రామ్ని అందరూ దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ సెలవుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయ బ్రాహ్మణ కుల పెద్దలు సోదరులు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ ధన్వంతరి అంటే మా నాయ బ్రాహ్మణుల యొక్క మూల పురుషుడు కులదైవం అయినటువంటి శ్రీ ధన్వంతరి స్వామివారి జయంతి ఉత్సవాలను, ఆయన జయంతి కార్యక్రమాన్ని కదిరిలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది పెద్దల సమక్షంలో మా యొక్క కుల సంఘీయుల యొక్క ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు కూడా ఒక పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది. అదేమిటంటే శ్రీ భగవాన్ ధన్వంతరి గారి ఉత్సవాలను, జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో మా యొక్క నాయ బ్రాహ్మణ జేఏసీ పిలుపునివ్వడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా గౌరవనీయులు శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఆయన ఒకటే మాట చెప్పారు, జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తారో లేదో తెలియదు కానీ నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి జరిపిస్తానని చెప్పడం జరిగింది. దానికి చాలా ధన్యవాదాలు, సంతోషం తెలియజేసుకుంటూ అందులో భాగంగానే మళ్ళీ మాట్లాడుకుంటూ అయ్యా సార్ మీరు
గతంలో మాకు 12 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా సంతోషం. ఈరోజు ఆ కమ్యూనిటీ పొలం ఖాళీగా ఉంది. మాకు పరిస్థితి ఏం సార్ అంటే దానికి ఎస్టిమేషన్ ఎంతో వేసుకొని దానికి ఏమవుతుందో మీరు ఫస్ట్ మాకు ఎస్టిమేషన్ తెచ్చిస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు ఆల్రెడీ నిధులు ఉన్నాయి, నేను ఖచ్చితంగా హెల్పింగ్ చేస్తాను, దానికి ఏం ఖర్చు అవుతుందని చెప్పాడు. అది కూడా మా కులస్తులు మా కుల పెద్దలంతా సంతోషించడం జరిగింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి కూడా కమ్యూనిటీ హాల్ కోసం, కమ్యూనిటీ స్థలం కోసం నిరంతరం మా కళాకారులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క సౌవృద్ధిదారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎక్కువ శ్రమించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇప్పటికైనా మన కులస్తులంతా కదిరి నియోజకవర్గ పరంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని భావభేదింపులు లేకోకుండా నేను పెద్ద నువ్వు చిన్న అనే మాటలు లేకోకుండా ఆయన చెప్పిన ఈ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించుకుందాం. భావితరాలకు మన పెద్దల ద్వారా ఒక పాత్రను నిలపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయబ్రాహ్మణ కుల పెద్దలకు ప్రత్యేకంగా మా కందుకుంట వెంకటప్రసాద్ నగర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కదిరి పట్టణ నాయబ్రాహ్మణ సోదరులకు మరియు అభిమానులకు మరియు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన శాసనసభ్యులు గారైనటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారిని కలవడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తారీఖున ధన్వంతరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ శుభ సందర్భంగా మా నాయ బ్రాహ్మణులందరూ వారి నియోజకవర్గాలలో వాళ్ళ శాసనసభ్యులు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయా మాకు అధికారికంగా ఉత్సవాలు జరపడానికి మీరు సిఫారసు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారితో చర్చించవలసిందిగా అని మా మెమరాండం ఇవ్వడం జరిగింది ఈరోజు. అదే విధంగా ఆయన కూడా మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి నేను తప్పనిసరిగా మీకు అనుకూలిస్తానని చెప్పడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మాటగా అదే మీరు మాకు గతంలో ఇచ్చినటువంటి స్థలాన్ని మాకు ఏదైనా చేస్తారని చెప్పని అడిగితే దానికి తగినటువంటి డబ్బులు కూడా మేము సమకూరుస్తాను, మీరు ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి, ఆ ఖర్చులు కూడా మేమే భరాయిస్తాము అని ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బడ్జెట్ ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ విషయంలో మేము కులం సంఘం తరఫున అందరం కూడా కదిరి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కందికుంట వెంకటప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ 18వ తారీఖు జరిగినటువంటి ఈ ధన్వంతరి ఉత్సవాలలో భాగంగా ఆయన కూడా మాలో వచ్చి పాల్గొనవాలని చెప్పిన కూడా కోరడం జరిగింది. ఈ విధంగా ఈ కందికుంట ప్రసాద్ గారిని కలిసి మా సంఘం తరఫున అందరూ కూడా కలిసి మేము పోయి మా యొక్క సమస్యలను వివరించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. సగతా జిల్లా కదిరి పట్టణంలో ఈరోజు ప్రసాదన్న గారికి కలవడం జరిగింది. ఆ కలవడంలో ఏం జరగడంలో జరిగింది. అందుకు ఈ ధన్వంతరి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలాల్లో కానీ ప్రభుత్వం పథకం ద్వారా ఈ ధన్వంతరి జయంతి జరుపుకోవాలని మన ఎమ్మెల్యే గారికి ఒక వినపత్రం ఇచ్చాము. అన్న ఒకటే చెప్పాడు, ఖచ్చితంగా నేను చేస్తాను, మీరు చేయండి, నేను సపోర్ట్ ఉంటాను, నేను కూడా పాల్గొంటానని అన్నకు చెప్పాడు. అందులో ఒకటి మా కమిటీ భవనానికి అన్న గతంలో 12 సెంట్లు వెంకటస్వామి ఇందుపూర్ రోడ్ వెంకటస్వామి పక్కన 12 సెంట్లు ఇచ్చాడు. దానికి ఎస్టిమేషన్ వేసుకురండి, నేను దానికి డబ్బు ఇస్తాను అని చెప్పాడు. అందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నాయ బ్రాహ్మణ తరఫున కదిరిపట్టణ నాయ బ్రాహ్మణ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. కదిరిపట్టణ నాయ బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ దగ్గరికి వచ్చినాం. మేమంతా ధన్వంతరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి అన్నతో పర్మిషన్ తీసుకొని అన్నను ఇన్వైట్ చేద్దామని వచ్చినాము. అన్న ఖచ్చితంగా వస్తాను, చేద్దామని చెప్పినారు. మరి ముఖ్య విషయం ఇంకోటి ఏమిటంటే, మా చిరకాల కోరిక ఏమంటే చాలా సంవత్సరాల నుంచి కమ్యూనిటీ భవనం కట్టుకోవాలని ఎంతో మా కులస్తులందరూ ఆతృతగా ఉన్నారు. కాబట్టి ఆ విషయం అన్నతో హెచ్చరించినాము. ఆ విషయం కూడా మీరు ఎస్టిమేషన్ వేసుకొని రండి, నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తాను, దాని అమౌంట్ అంతా నేను ఇస్తాను.
మీరు త్వరలో దాన్ని నాకు ఎస్టిమేషన్ వేసుకొని ఇవ్వండి అన్నారు. మరొకసారి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కదిరి పట్టణ నాయపురం సంఘీయులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కదిరి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారిని మేము ఒక విషయం అడిగేదానికి వచ్చినాం. ధన్వంతరి జయంతి గురించి అన్నతో ప్రస్తావిస్తే చేద్దాంలే, దానికేముంది, లక్షణంగా చేద్దామన్నాడు. అదేవిధంగా అధికారికంగా చేయాలని అన్నకు చెప్పినాము. ముఖ్యంగా ఎన్నో రోజుల కళ మాది. కమ్యూనిటీ భవనం కోసం అన్నను అడిగితే మీరు ఎస్టిమేషన్ వేసుకొని తెచ్చేయండి, దానికి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను అని కూడా చెప్పినాడు. ఈ కళ నెరవేర్చాలని కందికుంట వెంకటప్రసాద్ అన్నను మా సంఘీయులందరినీ ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ ఒక్క కమ్యూనిటీ భవనం నిర్మాణం జరిగితే మా ఒక్క సంగీతం నేర్చుకుంటే పిల్లలు కానీ, మేము వాయిద్యం వాయించుకునేదానికి కానీ, ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేదానికి కానీ ఆ కమ్యూనిటీ భవనం మాకు ఉపయోగపడుతుందని ప్రసాద్ అన్న గారిని మరీ కోరుకుంటూ, ఈ సందర్భంగా ఆయన మాకిచ్చిన ఒక విషయం, మాటను ఆయన నిలుపుకొని మాకందరికీ మేలు చేస్తాడని ఈ సందర్భంగా ఆయన తెలుపుకొని నమస్కరిస్తున్నాం.